నేను దేవుని హృదయాన్ని గాయపరిచానా? దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. గతంలో నేను చేసినటువంటి కొన్ని మంచి పనులనైనా నువ్వు గుర్తుకు తెచ్చుకో అంటూ కన్నీటి పర్యంతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు బ్రతకవు, నీకు వచ్చినటువంటి రోగము చాలా భయంకరమైంది, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుడిని పంపిస్తున్నాడు ఈ వర్తమానం, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. అవును, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రవర్తించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, చక్కగా బతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. వంకరటిక్కలుగా బ్రతకడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఈ రాజు యూదా దేశం మీద రాజు. యూదా దేశం అని దక్షిణ దేశానికి భక్తిగల దేశం అని పేరు, ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి భక్తి లేనటువంటి దేశం అని పేరు. కనుక యెరూషలేము ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రత్యేకమైనటువంటిది, జాగ్రత్తగా బతకాలి. కనుక ఆయన సరలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దేవుని సన్నిధిలో దుఃఖాశ్రవులు చెందిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపాశ్రవులు చెందిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాధ కలుగుతూ ఉన్నది. నేను చనిపోతాను అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పంపించాడు. ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తున్నాడు. ఒకవేళ నన్ను నేను చక్కదిద్దుకుంటే, నా ఇంటిని నేను చక్కదిద్దుకుంటే, నా హృదయాన్ని నేను చక్కదిద్దుకుంటే, దేవుని సన్నిధిలో క్షమించమని అడిగితే దేవుడు నాకు ఊపిరి పోస్తాడేమో, ఈ వ్యాధిని నయం చేస్తాడేమో, నాకు ఇంకా ఆయుష్ని ఇస్తాడేమో అంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు.